హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు హెల్దీగా ఇలా రాగి పిండితో చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా ఏదో ఒక రకంగా చేసుకొని తిన్నట్లయితే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 చిటికెడు ఉప్పును వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను ఇలాచి పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 చిటికెడు వంట సోడాను వేసుకొని వీటన్నింటినీ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండికి రెండిటికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇలా 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. దీనికి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. బెల్లం ఇలా బాగా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగి ఇలా నురగలా వస్తున్నప్పుడు ఇలా వీటిపై వచ్చే ఈ తెల్లని పొంగ అనేది తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిలోకి ఇలా స్టెయినర్ సహాయంతో వడగట్టుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న ఈ బెల్లం వాటర్ అనేవి తక్కువ పడినట్లయితే మామూలు వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. చూడండి, ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం జారుడుగానే ఉండాలి, మెత్తగా. పిండి గట్టిగా ఉన్నట్లయితే మనం చేసుకునేటప్పుడు ఈ బూరెలు అనేవి గట్టిగా వస్తాయి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ఒక కవర్పై పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా వేడవ్వాలి. ఇలా కాస్త పిండి ముద్దను వేసి ఆయిల్ వేడైందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు దీనిని తీసేసి మనం చేసి పెట్టుకున్న ఈ బూరెని ఇందులోకి నిదానంగా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ని ఈ పిండి పైకి ఈ విధంగా అనుకుంటూ కాల్చుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ని ఇలా వేసుకుంటూ కాల్చుకుంటే పూరీల్లాగా పొంగుతూ వస్తాయి. ఇలా పొంగిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. రెండో వైపు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. చూడండి, రెండు వైపులా ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ప్రతి ఒక్క బూరె పూరిలా పొంగుతూ వస్తుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. రాగి పిండితో చేసుకునే ఈ బూరెలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లం, రాగి పిండి ఇలా తీసుకోవడం వల్ల బాడీలో ఐరన్ లెవెల్ కూడా పెరుగుతుంది. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్క బూరె పొంగుతూ చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇలా ఒకటి తుంచి చూపిస్తున్నాను. లోపల వరకు బూరెలు అనేవి ఫ్రై అయ్యి చాలా బాగా కుదిరాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన ఈ రాగి పిండి బూరెల రెసిపీ మీకు నచ్చినట్లయితే అంతే అండి. ఎంతో హెల్దీ అయిన ఈ రాగి పిండి బూరెల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.